యేసు మీ ఘనమైన నామాన్ని 2026 సంవత్సరం మార్చి 27వ తారీఖు రేయి మొదటి చాములు ఈ రీతిగా మీ పాదాలను చేరి మిమ్మల్ని మహిమపరిచే కృపనిచ్చాను. మిమ్మల్ని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు మీ లేఖనాల ద్వారా కూడా మమ్మల్ని బలపరచమని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి యేసు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన మధ్యలో తమ్ముడు జగదీష్ వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. హలో, అందరం కలిగిస్తున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగిన మా తండ్రి, ప్రభువే యేసుక్రీస్తు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు తండ్రి, ఎన్నికలేని వాళ్ళు దౌర్భాగ్యులను దిక్కుమాలినట్టు వాళ్ళు ప్రభు, నీవు మా పక్కన ఉండండి. మేము అందరం కలిసి ప్రభు నీ లేఖనాలు ధ్యానించడానికి సహాయం చేయించే పరిశుద్ధాత్మ ఏక మనసుతో కూడుకుని మేమందరం లేఖనాలు ధ్యానించాలి ఆశపడ్డాము. నన్ను మమ్మల్ని మరుపరచండి. నేను నీ నోట మాట ఉంచి ఉన్నానని సెలవిచ్చావు దేవా. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఏమాత్రం ఆడగలిగిన వాళ్ళని ఒప్పుకుంటూ నిన్ను మహిమపరుస్తూ తండ్రి, నీకే మహిమకంతా ప్రభావం చూపిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటికి అవకాశం ఇచ్చిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నామములు తెలుస్తున్నాను. అలాగే తర్వాత దేవుని సేవకులైన అన్నయ్య గారికి, అలాగే దేవుని సేవకులైన అక్కయ్య గారికి, దేవుని సంఘానికి ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఇంట్రడక్షన్ అంటారు సింపుల్గా. నా జీవితంలో ఎంటైర్ జీవితం అంటే జాగ్రత్తగా గమనించండి. మొదటిసారి నేను బల్బిమేట అనగా పులిపేట నిలబడింది ఈ మందిరంలోనే, ఇక్కడండి మొదటిసారి. అది 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 7, 2024. ఎందుకు చెప్తానంటే దీనికి ఉందండి. ఆనాడు ప్రభు మనతో మాట్లాడింది 3వ మాట యోహాను జీవితం గురించిను, దానియేలు గారి జీవితం గురించిను, తర్వాత వాళ్ళ జీవితాలను మనం చూపించి వాళ్ళు దేవుని పట్ల బహుభయభక్తులు కలిగి జీవించారండి. ఇప్పుడు ఆనాడు దేవుడు మనం చూస్తున్నది, ఇప్పటికీ చూస్తున్నది, ప్రతిరోజు బిడ్డలు చూస్తున్నది, దేవుడు పిల్లలు చూస్తున్నది ఏంటంటే ఆ రోజు మనం ధ్యానించిన దేవుని యొక్క భయభక్తులు. ప్రప్రథమంగా ధ్యానించింది ఏంటంటే మనం టైంకి వస్తున్నామా, అంటే టైం లోపల వస్తున్నామా అని ప్రభు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట్లాడడం జరిగిందండి ఆ రోజు. సో దేవుడు ఈ రోజుకి ఎవరెవరు వస్తున్నారు రోజు దేవుడి దగ్గరికి, ఎవరెవరు క్రమంగా వస్తున్నారు, ఎవరెవరు మందిర టైంకి వస్తున్నారు గమనిస్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్ అండి. ఐఎమ్ షూర్ దట్. నేను కంపల్సరీగా అండి. ఎందుకంటే మనం ప్రశ్నించుకోవాలి, మనం పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనం వల్ల పరిశీలించుకోవాలి. ఇప్పుడు కూడా ఈ మాట ఎందుకు చెప్పానంటే అండి, అది అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, లేఖను ధ్యానం చేశాను. తర్వాత ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా ఆ రోజు ఏప్రిల్ 7 అయిపోయింది కదండి 2024. తర్వాత డిసెంబర్ 6 వచ్చింది, ఒక రోజు 20వ తారీఖు 2024వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు. ప్రభు నాతో మాట్లాడుతున్నాను. ఏమనంటే 3 వ్యక్తుల గురించి ధ్యానించాలి, నీకు నేను అవకాశం ఇస్తాను. అది కాలము సమయం నా అవసరంలో ఉన్నాయి. 3 వ్యక్తుల గురించి ధ్యానించాలి, సంఘంలో ధ్యానించాలి, నేను చెప్పిన మాటలే ధ్యానించాలి. అది ప్రార్థన గురించి అండి ధ్యానించుకున్నాను. దేవుడు ఇవాళ నాకు వచ్చిన అవకాశం కూడా ప్రార్థనించే 2 సార్లు కన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఆనాడు నుంచి సుమారుగా డిసెంబర్ 2024 20వ తారీఖు అక్కడి నుంచి ఇక్కడికి మొదలెట్టుకుంటే సంవత్సరం 3 నెలలు సుమారుగా అండి. ఆ రోజు నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలే ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. కానీ నా సొంత మాటలు కానీ లేకపోతే ఏది కానీ మాట్లాడడానికి ఎక్కడ ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడండి. మన నోటి నుంచి కానీ ఇలా ధ్యానిస్తే మనందరం ఎలా ధ్యానించామంటే ఏక మనసు కూడి, ఆది అపోస్తులు ఎలా ధ్యానించారంటే కూడుకుని ఏక మనసులే ఏక హృదయం కలిగి ధ్యానించారు. తర్వాత వాళ్ళు ఎన్నెన్నో ప్రయోజనం పొందుతున్నారండి. ఆది అపోస్తుల సంఘం అండి ఎన్నో అండి
సంఘము, అసలు సంఘము మనం అంతా నేర్చుకున్నది ఆల్రెడీ నుంచి అండి. ఇప్పుడు కూడా మనం అట్లా ధ్యానించినప్పుడు అండి మనం ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తామండి కంపల్సరీగా. ఇప్పుడు చూడండి, ప్రభు నాతో మాట్లాడిన మాటలు ప్రార్థన అంశం ఆ రోజు నుంచి నిన్న నాకు ఇన్ఫర్మేషన్ ప్రార్థన గురించి రాని పంప వరకు నువ్వు ఇది మాట్లాడాలి, నేను నీకు అవకాశం ఇస్తాను వేచి ఉండు. ఇదే నాకు అప్పటి నుంచి నా గుండెలు మండిపోతాయి. దాచుకోవడం పేషెన్స్ చాలా కష్టం అండి దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడమన్నప్పుడు, ఒక వ్యక్తిని వెళ్ళి ఆ మాట మాట్లాడమన్నప్పుడు అది చెప్పుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడండి. అది భరించడం చాలా కష్టం. ఆ టైంలో చెప్పాలి. మళ్ళీ అది నేను చెప్పంటే చెప్పాలి, నువ్వు లేకపోతే గమనం కూర్చోవాలి. ఇదే ప్రభు ఉంటుంది. ఒక యాజకుడి పని ఏంటంటే అండి, దేవుడి మందిరం బిడ్డలు చేసిన విన్నపాలు కానీ దేవుడికి తీసుకెళ్తాడు ప్రార్థన ద్వారా. ఒక ప్రవక్త పని ఏంటంటే అండి, దేవుడు చెప్పే మాటలు కరాఖండిగా చెప్పేస్తాడు. ఇది అండి పర్పస్. ఇప్పుడు చూడండి, ఆదివారం మనం వస్తున్నాం. సుమారు ఎంతమంది ఉంటామండి? 250 మంది, 300 లోపు ఉంటారు. ప్రభు మనం ఎప్పుడు ప్రార్థన చేసిన సంఘంగా ప్రార్థన ఎందుకు దేవుడు మనల్ని నమ్మాడు. దేవుడు మనల్ని నమ్మాడు. మనం ఎత్తుపట్టి ప్రార్థన చేసేది అదే. మనం అందరం జాగ్రత్త గమనించండి. సంఘానికి విలువైన మాట్లాడండి, నా మాటలు అప్లై చేసి. ఎందుకు సంఘానికి దేవుడు నమ్మాడు, ప్రార్థన పరిచయం ఇచ్చాడు, సువార్త పరిచయం ఇచ్చాడు దేవుడు. ఆదివారం వస్తున్నాం జనం సుమారు 250-300 మంది ఉంటాం. శుక్రవారం వచ్చేసరికి ఎంతమంది ఉంటున్నాం? ఇక్కడ ఉన్నవాళ్ళు 2 కేటగిరీలు ఉంటారు. పాలు తాగే వాళ్ళు ఉంటారు, బలమైన ఆహారం తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేఖనాలకు వెళ్దాం. ఇంట్రడక్షన్ ఇది, దేవుడు నాతో మాట్లాడిన మాటలే. ఇప్పుడు లేఖనాలకు వెళ్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుదాం. పేజ్ నంబర్ 202. మరియు 11 నుంచి 14 వరకు 5వ అధ్యాయం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగు. ఇప్పుడు చూడండి 11వ వచనం అండి. థ్యాంక్స్ అన్న. ఇందును గూర్చి అనగా పుట్టినట్లో మనకు ఉంది. ఇతని గూర్చి అక్కడ మనందరం మన పేరు పెట్టుకున్నామండి. ఇందును గూర్చి నన్ను గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ, పౌలు అంటున్నారండి, చెప్పవలసిన సంగతులు అనేకలు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని ఇష్టపరచడం కష్టము. వినుట కంటే మనం మందమైపోయామండి అని పౌలు అంటున్నారు. ఇప్పుడు ఆదివారం ఎంతమంది వస్తున్నాము? దీనికి పర్పస్ ఉందండి. సరే, ఏమన్నా క్షమించిన ఎవరైనా ఏమంటలేదు. శుక్రవారం మనందరం వచ్చాం కదా, కొంతమంది జనం ఉన్నాం కదా. ఇప్పుడు నేను 11-12 వచనాలు టచ్ చేయడానికి నేను పరిశుద్ధాత్మను ఒప్పుకోలేదండి. 13-14 టచ్ చేయమన్నారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువు వేగంక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. చూడండి, ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయండి. పాలు తాగేవాళ్ళు, లేకపోతే బలమైన ఆహారం తీసుకునేవాళ్ళు. పాలు తాగేవాళ్ళు మామూలుగా చిన్నపిల్లలుగా మన స్కూల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ సుమారుగా పాలు తాగుతూ ఉంటాము. ఎల్కేజీ స్కూల్కి వెళ్తాడు, యూకేజీకి వెళ్తాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్కి వెళ్తారు. అక్కడ టేబుల్స్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టేబుల్స్ మనం నేర్పిస్తారు. ఐదో ఎక్కమంటారు, లేకపోతే 5th టేబుల్ అంటాము. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసాం మనం. బలమైన ఆహారం తినే రెడీగా ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చిన వ్యక్తి 5వ ఎక్కమని తీసుకుంటుంది చెప్పేస్తారా? 10th క్లాస్కి వచ్చిన వ్యక్తి సింపుల్గా చెప్పేస్తాడు. అదే 2-3 తాగే వ్యక్తి
10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పండి చెప్తారండి, చెప్పడు కదండి. ఈరోజు కదా ఇక్కడ ఎవరైతే శుక్రవారం వచ్చారు వాళ్ళ వాక్యాన్ని వినడానికి, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆదివారం మాట్లాడడానికి ప్రభు ఎవరో చేయలేదు. ఎందుకంటే ఆదివారం ప్రభు మాట 250 మంది 300 మంది ఉంటారు కదా, దాంట్లో పాలు తాగే వాళ్ళు ఉంటారు, బలమైన ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటారు. పాలు తాగే వాళ్ళకి బలమైన ఆహారం బోధిస్తే ఆరోగ్యం, బలమైన ఆహారం పెట్టాలి. పాలు తాగే వాళ్ళకి పాలు తాగే వాళ్ళగానే మనం ఇక్కడి నుంచి మాటలు రావాలి. ఇప్పుడు చూడండి, శుక్రవారం మీరు ఎవరైతే కంటిన్యూస్గా మానుకోకుండా ప్రభు పట్ల నమ్మకంగా వస్తున్నారో దేవుడు నాతో మాట్లాడతాడు, ఈరోజు నా బ్రతుకులు మారుస్తాడు, లేకపోతే నేను ఇదే నేర్చుకుంటాను, నన్ను నేను సరి చేసుకోవాలని చాలా ఉన్నాయి అని ఎవరైతే వస్తున్నారంటే ఒకే మాట, బలమైన ఆహారం దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రార్థన 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 అంశం ఇవ్వడం అందరి ఇది మూలవాక్యం కాదు. ఎందుకు రిఫరెన్స్ చెప్పాల్సి వచ్చిందంటే అండి, ప్రార్థన గురించి మనకు అందరికీ తెలుసు. పౌలు శీలగా ప్రార్థించినప్పుడు ఏం జరిగింది, పేతురుగా ప్రార్థించినప్పుడు ఏం జరిగింది, యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది, అలాగే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఏలియా ప్రార్థించినప్పుడు, దానియేలు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది మనకంతా తెలుసు. ఆయన ప్రార్థించగా ఇది జరిగాను, ఆయన లేక భక్తులు ప్రార్థించగా ఇది జరిగాను. ఈ 2 కేసులు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ప్రభు చూస్తున్న ప్రతి ఒక్కరిని సంఘంలో ప్రతిరోజు వచ్చి దేవుడి సన్నిధిలో కనబడే వాళ్ళు ఉన్నారు. శుక్రవారము ఆదివారం వచ్చేవాళ్ళు ఉన్నారు. వీక్లీ వన్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. దాంట్లో పాలు తాగేవాళ్ళు ఉంటారు, బలమైన ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత చూస్తే శుక్రవారానికి క్రమక్రమంగా తగ్గిపోయింది. కొంతమంది బలమైన ఆహారం తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బలమైన ఆహారం తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మందిరానికి. ఎందుకు? దేవుడి పాదాల దగ్గర చేరి ప్రార్థన 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 పరిస్థితుల్ని మారుస్తుంది, నా జీవితాన్ని మారుస్తుంది, నా బ్రతుకుని మారుస్తుంది కంపల్సరిగా. ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రతి ఒక్కళ్ళు దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు. అదే అని ప్రతిరోజు వచ్చేవాడు ఉన్నారు. దేవుడు వాళ్ళని చూస్తున్నాడు కంపల్సరిగా. వదిలిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీళ్లు ఆయన బుద్ధిలో దాచబడి ఉన్నవి, అంతేకాదండి ఆయన పుస్తకంలో లిఖించబడి రాయబడి ఉన్నాయి. ప్రతిరోజు వచ్చేవాడు దేవుడు చూస్తున్నాడా లేదా? లేదా పాస్టర్ గారు చూస్తున్నాడా లేదా? పాస్టర్ గారి కోసం వస్తున్నావా, పాస్టర్ గారి కోసం వస్తున్నావా, లేదా దేవుడు చూడాలని వస్తున్నావా, లేదా ఇంకెవరు చూడాలని వస్తున్నావా అని ప్రశ్నించుకోవాలి మనందరం. లేదు బిడ్డ, పాస్టర్ గారు లేదా సమయం ఇక్కడ ఉన్నవాడు 70-80 సంవత్సరాలు ఉంటారేమో, నీ కన్నీళ్లు అనగా నా కన్నీళ్లు యుగయుగాలు ఆయన బుద్ధిలో ఉంటాయి, ఆయన పుస్తకంలో ఉంటాయి. ఏంటిది? ప్రార్థన ద్వారా వచ్చే కన్నీళ్లు. ఇప్పుడు మనం ధ్యానించాం కదండి, ఆయన మనం ప్రార్థించగా అది జరిగిను అని ఉంటుంది. ఇప్పుడు ప్రార్థించగా జరిగిన రోజు వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మనకు జరుగుతున్నాయి కార్యాలు, కొన్ని జరగట్లేదు. కరెక్ట్ కదండి? ఇప్పుడు ప్రార్థన జరిగిన దానికి ప్రార్థన చేసిన తర్వాత మన రిజల్ట్ కనపడడానికి మధ్యలో ఫేజ్ ఉంటుంది. ఒక ఫేజ్ ఆయన వినాలి, మనం నమ్మాలి, కార్యాలు జరగాలి. ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి కంపల్సరిగా. రోజు వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొన్ని వ్యక్తులు పరిచయం చేయాలనుకున్నాను. ప్రార్థన అంశం ఏంటంటే అండి, ఇవాళ ప్రార్థన చేసుకుంటున్నాం, క్రమంగా వస్తున్నాం, అందరికీ ప్రార్థనలో నమ్మకత్వాన్ని రోజు కనబరుస్తున్నాము. అదే నమ్మకత్వము మనం చేస్తున్నప్పుడు ఉంటున్నప్పుడు ప్రభు చెప్పిన మాట మనం నమ్ముతున్నామా ప్రార్థనలో? ఇదే నేను టాపిక్ ఇవ్వాలి అంశం. అదేనండి, మనం వస్తున్నాం, కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నాము, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఆయన నాకు ఆదరణ ఇస్తున్నాడు. కరెక్టే, దేవుడు వాచేస్తున్నాడు మొత్తం, నీ ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచివేస్తాడు. కరెక్టే, కానీ మధ్యలో ఫేజ్ ఒకటి ఉంది. ఆ ఫేజ్ ఏంటంటే అండి, ప్రార్థన చేయడమే ఒక ఎత్తు అయితే, మనం నమ్మకంగా వస్తున్న ఒక ఎత్తు అయితే, ఆయన ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా మాట్లాడాలని ఆశపడతాడండి, ఇండివిజువల్గా మార్చాలని ఆశపడతాడు. అయితే
నమ్మకము వేరు, నమ్మకంగా ఉండటం వేరు, ఆయన చెప్పిన మాటలు నమ్మటం వేరు. ఇదేనండి టాపిక్ ఇవాళ ప్రార్థన. మళ్ళీ జాగ్రత్త గమనించండి. ప్రార్థన నమ్మకంగా చేయడం వేరు, నమ్మకంగా ఉండటం ఒక ఎత్తు. తర్వాత దాని రిజల్ట్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటకి విధేయత, ఆయన మాటని నమ్మడం, అది వేరండి. అది నమ్మినప్పుడు అద్భుతాలు చేస్తాడండి దేవుడు. అది విధేయత అంటారు ఒక రకంగా చూస్తే, అది విశ్వాసం అంటారు ఒక రకంగా చూస్తే. కొన్ని 3 వ్యక్తులు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను నేను. కొత్త నిబంధనించండి. ఆయన లోక మొదటి అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. అందరికీ అర్థమైంది అనుకున్నానండి. ప్రార్థనలో మనకు నమ్మకంగా వస్తాం ఒక ఎత్తు అయితే, తర్వాత దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నమ్మటం వేరు. ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ఇప్పుడు యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. చాలు. ఇప్పుడు చూడండి, నేను క్లియర్ చెప్పేస్తాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. ఆ యాజకుడు ఏం చేస్తాడని మనం చెప్పాను కదండి మీకు. యాజకుడు అంటే ఏంటి, ప్రవక్త అంటే ఏంటి ధ్యానిస్తున్నాడు. ఇక్కడ చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. వీరు నాలుగునే అంటే దేవుడు సర్టిఫికేట్ వీరికి. సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకొంచు 3 దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు. యాజకులు అంటే నీతిమంతులు అన్నారు దేవుని దృష్టికి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచనంలో 7వ వచనంలో, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇప్పుడు చూడండి, జకరియా ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన నిత్యము ఆయన క్రమము తరగతి చెప్పున ధూపం వేస్తారు మందిరంలో. ఆయన వచ్చినప్పుడు ఆయనకి తరగతి క్రమం చెప్పున వాళ్ళకి జకరియా వాళ్ళ భార్య గారి పేరు ఎలిజబెత్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే వృద్ధాప్యానికి వచ్చేసారు, వాళ్ళకి పిల్లలు లేరు. ఆయన యాజకుడు అండి, ప్రార్థన చేస్తారు కానీ పిల్లలు లేరు. ఇప్పుడు చూడండి, అదే 8వ వచనం చూస్తే, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను. చూడండి, ఇప్పుడు కూడా మీ క్రమం చొప్పున నమ్మకంగా ప్రభు పాదాల దగ్గర ధూపం వేయడానికి ప్రతిరోజు వస్తున్నాడండి. వచ్చే బిడ్డలు దేవుడు చూస్తున్నాడండి. ఇదే నేను చెప్పాల్సింది. ప్రభు మీరు ధూపం వేస్తున్నారు కదా, ప్రభు పాదాల దగ్గర పడి మీ కన్నీళ్ళు కాలుస్తున్నారు కదా. ఇక్కడ వచ్చిందండి చూడండి, ఇక్కడే అసలేంది వచ్చేసింది. ధూప సమయం అందు 10వ వచనం, ధూప సమయం అందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడెను. ఇప్పుడు ప్రశ్న అండి, ఆయన ధూపం వేయడానికి వెళ్ళాడు, కుడివైపున ప్రభు దూత వచ్చి ఆయనకి కనబడింది. కనబడి ఏం చెప్తున్నారంటే అండి, ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా నాకు పిల్లలు లేదు, నా భార్యకి నాకు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాం. చేసుకుంటారండి ప్రార్థనలు చేశారు, కంపల్సరీ కింద ఉంటుంది మనకి. చేశారు, వృద్ధాప్యంలో వెళ్ళిపోయారు, నాకు పిల్లలు లేరు అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా ఉన్నారండి, పిల్లల విషయంలో కాదు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితులు మారడం లేదు. పిల్లల విషయం కానీ, ఇంట్లో పరిస్థితుల విషయం కానీ, అనారోగ్యాల విషయంలో కానీ, రెంట్ విషయంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, వివాహాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా కనపడండి. ఎన్ని సంవత్సరాలు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇది జాగ్రత్తగా లేఖనాలు గమనించాలి మనం. చూడండి, ప్రభుత్వం వచ్చారు, ఆయనతో మాట్లాడారు, అన్నీ అయిపోయి ఏం చెప్పారంటే, నీకు అబ్బాయిని తెలుస్తాము అంటే మీ పిల్లల్ని ఇస్తాము అని ప్రభుత్వం మాట్లాడారు. నేను సమయం లేదు కనుక చెప్పేస్తాను, స్టోరీ ఏంటి. మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారంటే అండి, వృద్ధాప్యంలో ఉన్నాను కదా, ఇది ఎలాగ మాకు అని అన్నారు జకరియా గారు. అప్పుడు ఆయన నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదంటే, మేము వృద్ధాప్యంలో ఉన్నాము ప్రభువా. ఆయన యాజకుడే, అప్పటికి 400 సంవత్సరాలు అయింది ప్రభువు మాట్లాడుతూ.
ఆ 400 సంవత్సరాలు మౌన కాలమా అంటారా? అంటారు. ప్రభు మాట్లాడటం కొద్దుగా బహు జాగ్రత్త. ఆ రోజుల్లో యాజకుడు కానీ, యాజకుడు అబ్రాహాం పట్ల బోల్డెన్ కార్యాలు చేశాడు. పాత నిబంధనలో ఎన్నో కార్యాలు చేశాడు. ఈ జకర్యా అనే లేవి గోత్రానికి సంబంధించిన వాడు ప్రభు పాదాల దగ్గర గడిపేవాడు, ప్రార్థన చేశాడు. పిల్లలు మాకు లేరు ప్రభువా, మేము వృద్ధాప్యానికి వచ్చేసాము అనే ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూడా మీ స్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా? ప్రభు నా పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాను నేను మందిరానికి, లేదా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను పలానా విషయం కోసం, పలానా దానికోసం, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని ఆయన క్వశ్చన్ చేస్తుంటారు. కంపల్సరీగా దేవుడి దగ్గర అడుగుతూ ఉంటుంటారు, మన పెద్ద కాడ ఉండుంటారు. ఇప్పుడు జకర్యా కూడా అదే పని చేశాడు. కానీ ఉంటే అక్కడ చూడండి, ఆయన నమ్మలేదని ఉంటుంది వాక్యం. 20 వచనం. మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరు, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనమై ఉండుమని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆయన ఎక్స్పెక్ట్ చేశారు పిల్లల కోసం, వృద్ధురాలే అన్నారు. సమయం రానే వచ్చింది, దేవుడు మాట్లాడే సమయాన్ని. ఆయన నమ్మే పొజిషన్ ఉన్నారండి. ఇప్పుడు నమ్మారా? నమ్మలేదా? ఎన్నాళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారండి? అక్కడ మనకి 13వ వచనం ఉంటుందండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టు. ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది, నేను వచ్చాను నీ దగ్గరికి, నీతో మాట్లాడుతున్నాను. కానీ నా మాట నువ్వు తీసుకుంటున్నావా? నమ్ముతున్నావా? ఇక్కడ చూడండి, యాజకుడైన ఎలిజబెత్ నమ్మల, తన భార్య గురించి కూడా ఆయన నమ్మింది అని మనకు ప్రత్యేకంగా లేదు, కానీ పట్టుకరగా తన గురించి లేదు. ఇదే కేసు, వృద్ధాప్యంలో కేసు మన పాత నిబంధనకి వెళ్తే అండి, మనకి అబ్రాహాము సారగా తెలుసు. 15వ అధ్యాయం అండి. 15వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన యుద్ధాలు చేసి వచ్చుంటారు. అబ్రాహాం గారు జయం తెచ్చుంటారు. ప్రభు ఆ పరిస్థితి ఏంటి, నా యుద్ధాలు చేశారు, నాకు ఆస్తిగా ఒకటి ఇవ్వాలి అని అడుగుతారు 15వ అధ్యాయం అబ్రాహాం గారు. అప్పుడు ప్రభు అయిన దేవుడు యెహోవా వాక్కు సెలవిచ్చింది ఏమనగా అబ్రాహాం గారికి అంటే, అబ్రాహమా, నీ రక్తం ద్వారా వచ్చింది సంతానం, నువ్వు ఇన్నాళ్ళు నాకు మొరపెట్టావు, నేను వదిలేస్తాను, నిన్ను వదలను. ఎందుకంటే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పాడండి. అక్కడ మనం పేజ్ నెంబర్ 10 అండి చూస్తే, పేజ్ నెంబర్ 10, 15వ అధ్యాయము 6వ వచనం అండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి, వీడియో చూస్తే ఆయన నమ్మాడండి అబ్రాహాం గారు. తర్వాత 18వ అధ్యాయం వస్తే అండి, ప్రభువు ముగ్గురు రూపంలో వస్తారు, ముగ్గురుగా వస్తారు, మాట్లాడతారు. 18వ అధ్యాయం 18వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రాహాము ఎండవేళ ఉడారపు ద్వారం ముందు కూర్చుని విన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తు చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వారి నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. అతను చూశారండి, అబ్రాహాం గారు గుర్తుపట్టేశారండి, నేల మట్టు వంగారండి. ప్రభు దూతలని చూసి ఏమన్నారంటే అండి, అతను చేయాల్సిన పరిచర్య కానీ లేకపోతే సంస్థలు చేశారు. అప్పుడు ప్రభు వాగ్దానం ఏం చేస్తున్నారు ఏమంటే, వంటలు కానీ, మీరన్నీ తెలిసి అంత స్టోరీ మనకి, వంటలు కానీ తినే ఆహారం కోసం కానీ ప్రభు మీరు ఉండండి, ఇంటి కోసం వచ్చిన అబ్రాహాం మనం బతులు అంటూ ఉంటారు. తర్వాత వాగ్దానానికి వచ్చేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు అంటారండి, అబ్రహామా, ఇన్నాళ్ళు నువ్వు చూసావు కదా, నీకు ఆ 15వ వచ్చిన వాగ్దానం చేశాను కదా, నువ్వు నమ్మావు కదా, నీకు 10వ వచనం అండి. అందుకైన మీదరికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను.
చాలా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. ఇక్కడ చూడండి, ఆయన చెప్తున్నారు, ప్రభు దూతలు చెప్తున్నాయి, వింటున్నారు, అబ్రాహాం గారు నమ్మారు. ఇక్కడ చూడండి కేసు, యాజకుడు జకర్యా గారు నమ్మల. ఎలిజబెత్ గారి గురించి మనకు పర్టికులర్గా రాయబడలేదు. ఓకే, ఇప్పుడు చాలా నీకు శ్రీధర్మం ఆగిపోయింది, నేను ముసలి అంటే వృద్ధాప్యంలో వచ్చేసాను, ఇది ఎలాగనుకుని కింద వచనాలు చూస్తే నేను నమ్మలేదు, నవ్వుకొని ఉంటుంది. నవ్వుకొని అప్పుడు దేవుడు చూసేశాడండి. దేవుడు చూసి 11వ వచనం, అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. శారా నమ్మింది అంటారండి ప్రభు మాటలు. అబ్రాహాము నమ్మారు కానీ శారా నవ్వనేలా అని ప్రభు అంట. కింద 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా, మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అని నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే, ఇప్పుడు జకర్యా ఎలిజబెత్ గారు వృద్ధాప్యంగా ఉన్నారు. ఈయన కేసు కూడా సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ జకర్యా నమ్మలేదు, ఎలిజబెత్ గారు మన పర్టికులర్గా లేదు, కానీ లేఖనాలు చూస్తే ఆమె నమ్మింది అన్నట్టు మనకు అభిప్రాయం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఆపోజిట్, అబ్రాహాం గారు నమ్మారు, శారా నమ్మలేదు కాదండి. ఈనాడు కాదు మన కుటుంబ పరిస్థితి నిజానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ప్రార్థనకు వస్తున్నాం, నమ్మకంగా క్రమంగా వస్తున్నాం, ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన నాతో మాట్లాడాలి, ఆయన స్వరం వినాలి అని ఎదురు చూస్తున్నాం. నా గొర్రెలు నా స్వరము విన్ను ఉంటాం కరెక్టే, కానీ ఆయన చెప్పిన మాట నమ్మకంగా పాటిస్తున్నావా, ఎదురు చూస్తున్నావా, దానికోసం కనిపెట్టుకుంటున్నామా? ఇదేనండి దేవుడి వాళ్ళ మనం అడిగేది. నమ్ముతున్నావా? మనం జకర్యా గారు నమ్మకుండా ఆయనకి ఏమొచ్చిందండి? సారీ అనగా నా ఉద్దేశము, ఆయన నమ్మకంగా అల్ప విశ్వాసానికి లోనయ్యారు. ఇక్కడ శారా కూడా అల్ప విశ్వాసానికి లోనయ్యారు, కానీ శిక్ష ఏమి రాలే. ఇక్కడ శిక్ష రాలా. అలాగే జకర్యా కేసు గారికి మన జకర్యా కేసుకి వస్తాయండి, వాళ్ళకి అల్ప విశ్వాసం మూలంగా జకర్యా గారి మూలంగా ఆయన నోరు మోగపోయింది. ఎప్పటి వరకు? మరలా పుట్టేంత వరకు. పుట్టిన తర్వాత కూడా 8వ రోజు వచ్చి సున్నతి అయిన తర్వాత పేరు పెట్టేంత వరకు ప్రభు అప్పుడు తెరిచారని మన లేఖనాలు తెలుసు. ఇప్పుడు అక్కడ ఆయన నమ్మలేదు, అల్ప విశ్వాసం చూపించారు. ప్రభు చేత క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన యాజకుడు. ఇప్పుడు కూడా మనం రోజు ప్రార్థనకు వస్తున్నాము, బలమైన ఆహారం తీసుకునే వ్యక్తులుగా ఉన్నాము, ఆయన మాటలు వినాలని ఆశపడుతున్నాము. తీరా చూస్తే సేవకుల ద్వారాను ఆయన వాక్కు ద్వారాను ప్రభు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి, అమ్మా నీకు బిడ్డలేరా, నీకు బిడ్డలేస్తా, నేను అనారోగ్యం బాలేదా, దేవుడు స్వస్థపరుస్తాడు, నీ ఇంట్లో నీ పిల్లలకి పెళ్లి కాలేదు ఇంకా పెళ్లి చేస్తారు, అప్పులు బాధ ఉన్నాయా తీసేస్తాడు దేవుడు అని ఎన్నో మాటలు సేవకుల ద్వారా కానీ లేకపోతే మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మాట్లాడటం జరుగుతుంది. కానీ ఆయన చెప్పిన మాటలు మనం నమ్మే పరిస్థితిలో ఉన్నామండి. వినగల స్వరాలు ఉంటున్నావా? నా గొర్రెలు నా స్వరం విన్నాయి కరెక్టే, ఆ స్వరం విన్నా స్వరం నువ్వు గుర్తుపడుతున్నావా? నువ్వు గుర్తుపడితే ఆ స్వరం దేవుడే నమ్ముతున్నావా? దేవుడు నాకు అర్థాన్ని చేసాడు నమ్ముతున్నావా? ఆయన నన్ను స్వస్థపరుస్తాడు నమ్ముతున్నావా? నా పిల్లలకు అనారోగ్యం తీయేస్తాడు నమ్ముతున్నావా? నా పిల్లలకు పెళ్లి చేస్తాడు నమ్ముతున్నావా? లేక నీ జాబులు ఇస్తాడని నమ్ముతున్నావా? నమ్మలేదు అంటే కనుక క్రమశిక్షణ చర్యలు ఉంటాయండి కంపల్సరీగా. ఆనాడు జకర్యా గారి మీదకి క్రమశిక్షణ చర్యలు వచ్చినాయి, గొంతుకు మూలపోయింది. ఈనాడు అదే పరిస్థితి మనకు వస్తే తట్టుకోగలుగుతా ఉంటారండి. మనం తట్టుకోగలుగుతా ఉంటారా? అది రాబోతుందని దేవుడు కోరుకున్నాడండి. ఎందుకంటే అండి ప్రార్థనలో ప్రభు నమ్మకత్వాన్ని సంఘాన్ని చూశాడు, దాంట్లో డౌట్ లేదండి. ఎందుకంటే సంవత్సరం 3 నెలలుగా కనిపెట్టినాయి ఈ అంశాలను. ప్రార్థనలో నమ్మకత్వాన్ని ప్రభు చూశాడు. కానీ
నమ్మకత్వంగా క్రమంగా నువ్వు ఉంటున్నావు, ఓకే. ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన నువ్వు నమ్ముతున్నావా? ఆయన మాటలు నువ్వు నమ్ముతున్నావా, లేకపోతే నేను నమ్ముతున్నావా? ఎందుకంటే అండి, ఆకాశమును భూమియు గతించును గాని నేను చెప్పే మాటలు ఏ మాత్రము గతించవండి. ప్రభువు మనతో ఏదైనా వాగ్దానం చేశాడా? జనాల పరిస్థితికి కానీ, లేకపోతే వచ్చి ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు కానీ, లేకపోతే సంఘానికి కానీ, సంఘంలో ఉన్న వ్యక్తులకు కానీ, దేవుడి సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఏదో చేస్తున్నారా? వాగ్దానం చేశారా? నమ్మండి ప్రేమ పెట్టారా? ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఎలిజబెత్ క్రమశిక్షణ, జకరే గారి క్రమశిక్షణ చేతులు వచ్చినాయి, ఆయన గొంతుకు మోరపోయింది. మన మీద క్రమశిక్షణ తీసుకుంటే అండి తట్టుకోగలుగుతాం మనము. ఈనాడు ఈ వాక్యం ఎందుకు ఎత్తారంటే అండి, పాలు తాగేవాళ్ళు, అంటే బలమైన ఆహారం తీసుకునేవాళ్ళు సండే ఈ వాక్యం చెప్తే అండి ఎంతమంది ఎక్కుతో ఎంతమందికి తగ్గకూడదు. ఎందుకంటే సండే వచ్చేవాళ్ళు నా గొర్రెలు నేనిచ్చే ఆహారం కోసం ఎదురు చూడటం లేదు, వాళ్ళకి కావాల్సిన ఆహారం కోసం ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడి దగ్గర నుంచి ఏ ఆహారం కావాలి? బలమైన వాళ్ళకి బలమైన ఆహారమే పెడతాడండి దేవుడు. పాలు తాగిన వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొని వెళ్ళిపోతున్న రోజు పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఉంటున్నాం. ప్రార్థనలో నమ్మకత్వంగా ఉందామండి. ఆ నమ్మకత్వంతో పాటు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పలానా పనులు చేయమంటున్నాడు. దేవుని సేవకుల ద్వారా కానీ, సంఘం ద్వారా కానీ, లేదా సేవకుల ద్వారా కానీ పలానా పని ఇలా చేయమ్మా, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈయన ఆశీర్వదించబడ్డాడు, బిడ్డలు పుట్టారు, దేవుడు పేరు పెట్టాడు. 8వ రోజున వచ్చింది, ఆయన నోరు తెరిచింది. అక్కడికడ ఎదురైంది శ్రమల వల్ల ఈయనకి నమ్మకత్వం. ఏంటంటే శ్రమలు ఎదురైంది అంటే ఆయన వ్యవహారం పేరు పెట్టమన్నారండి ప్రభు. ఆ రోజుల్లో మనకి ఇప్పటికే మర్యాదలు ఉన్నాయి. నా తండ్రి పేరు కలిసి వచ్చేలా పెట్టుకోవాలి, నా కుటుంబ పేరు కలిసి వచ్చేలా పెట్టుకోవాలి. అక్కడికడ ప్రశ్న ఎదురైంది. ఎప్పుడైతే వ్యవహారం పేరు చెప్పారో, అమ్మ ఏంటి ఇలాగే ఆశ్చర్యపడ్డారు ప్రజలు. కానీ ప్రభు మాటను ఎప్పుడో తీసేయలేదండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడే కాదు, నమ్మలేదు కరెక్టే, కానీ వాళ్ళు ప్రభు చెప్పిన మాట మీద గుర్తుపెట్టుకున్నారు. ఈ రోజు కూడా పలానా పేరు విషయంలో ప్రభు నాతో మాట్లాడారు అని నేను అదే పెడతాను అని డేట్ చేయగలుగుతున్నారండి ఎవరైనా ఈ రోజుల్లో? ప్రభు చెప్పిన పేరే నేను పెట్టాలనుకుంటున్నాను అని ఎవరైనా డేట్ చేయగలుగుతున్నారా? ఇంట్లో ఒత్తులు పెట్టేస్తుంది. ఒత్తిళ్ళు వాళ్ళకి సమాజం నుంచి ఒత్తిళ్ళు వచ్చినాయి ఆ రోజు. కానీ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, వాళ్ళు ఒత్తిడికి లొంగలేదు. లొంగపోవడం వల్ల ఉపయోగం ఏం జరిగిందండి? ఒక లొంగు ఉంటే నోరు తెలిసినది కాదేమో. ఆయన పలక మీద వ్యవహారాన్ని చెప్పేసి అప్పుడు మనకి నోరు తెలుసుకోబడింది. తద్వారా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కానీ క్రమశిక్షణ చర్యలు మాత్రం తీసుకోబడినవి. అదే నెక్స్ట్ ఇంకోటి అండి, ఇంకో వ్యక్తి ఉన్నారంటే పరిచయాలు ఆశపడుతున్నాను. ఇప్పుడు జకరియా, ఎలిజబెత్ గారిని మనం ధ్యానించాం. ప్రభువు నమ్మాలని ఆశపడుతున్నాడు. నమ్మకం అంటే విశ్వాసం అండి. ఎందుకంటే అండి, ఆత్మఫలాల్లో విశ్వాసం ఉంది, ఆత్మవరములలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం లేకుండా మన ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను క్రమంగా వస్తున్నాను, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, నా మాట ఆలకించు అని ఆలకిస్తున్నాడు రోజు. ఆయన బుద్ధిలోని కన్నీళ్ళు ఉంటున్నాయి, కానీ ఆయన మాట్లాడేటానికి వచ్చేసి నువ్వు నమ్ముతున్నావా? ఇదే ప్రశ్న సూచన దానికి. ఈనాడు తక్కువ స్థితిలో మనం ఉంటామా? ఏమంటే దేవుడు మనం చేస్తే ఇది ఒకటండి. నెక్స్ట్ మరియా గారి దగ్గరికి వద్దాం. మరియా గారు కొంచెం లోకాసువార్త, అదే లోకాసువార్తలో మరియా గారి ఇన్సిడెంట్ కూడా మనం చూస్తాం. 26వ వచనం ఉంది. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఇక్కడ జకరియా విషయంలో కూడా ఆయన తొందరపడ్డాడు ప్రభువు దూత చూడగానే. ఇక్కడ
మరియ గారు కాడ తొందరపడ్డారు. సర్వసాధారణం అండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ భయం వేస్తుంది. కానీ ప్రభు చెప్పిన మాట మాత్రం నమ్ముతున్నావా లేదా అని చూస్తారు. ఈమె భయం వేసినా కానీ అమ్మ కన్యక గర్భం ధరించు నీకు ఇక్కడ చూద్దామండి. ఆయన ఇక్కడ 30లో వచ్చిందండి. 30 నుంచి చూద్దాము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. చాలు. ఇప్పుడండి మరియ గారి విషయంలో జకరియా ఎలిజబెత్ గారి విషయంలో చూడొచ్చండి. పట్ల ఇద్దరికీ సేమ్ విషయంటే ప్రభుత్వం వచ్చి మరియ గారు అనగా మరియ ప్రభు యందు భయభక్తులు కలిగి పెట్టారండి. దాంట్లో నో డౌట్. ప్రభువు ఆమె గర్భంలో వచ్చి జన్మించడం, టెస్టింగ్ చేయకుండా, పరిశోధించుకోకుండా, వ్యక్తిగత జీవితం పరిశీలించుకోకుండా మరియ గారు భయభక్తులు పెట్టారు. కరెక్టే అండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. ఆమె భయపడింది. కరెక్టే. తర్వాత భయపడిన తర్వాత ఈమె ప్రశ్నించాలి. ఏమనంటే, అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదే, నేను ఎలా గర్భం కంటాను, నేను ఎలా గర్భం ధరిస్తాను? ఏమొక అపనమ్మకం ఉండాలి. ఫస్ట్ నమ్మకపోవడం అని ఉండాలండి. జకరియా గారికి ఎలిజబెత్ గారికి వివాహం అయింది. లోకానుసారంగా వివాహం జరిగింది. వాళ్ళు భార్య భర్తలుగా ఉన్నారు. నాకెందుకు అపనమ్మకం కలగాలి? దేవుడు రాళ్ళ వల్ల కూడా గర్భఫలం ఇస్తారు. అబ్రాహాం జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాడు అనే క్వశ్చన్ జకరియా ఎలిజబెత్ గారికి రాల. జకరియా గారి పట్టణంగా రాల. ఇక్కడ డౌట్ రావాల్సింది ఎవరికి? మరియ గారికి రావాలి. నేను ఎలా, నాకు ఇంకా పెళ్లి కాలేదే అని అనాలి. అపనమ్మకము ఉండాలండి. కానీ చూడండి ఇక్కడ 34 వచ్చిన చదువుతారా? అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానమే ఇది ఎలా జరుగుతుందని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. థ్యాంక్స్ అండి. సరిపోతుంది. మనకి సందేహాలు రావచ్చండి. ఈమెకి అపనమ్మకం లేదు, నమ్మిందేమా చెప్తాం తర్వాత ఎలా నమ్మిందని రిఫరెన్స్. కానీ మనకి డౌట్లు వచ్చినప్పుడు, ప్రభువా నేను నమ్మాను, నీ మాటలు నమ్మాను, నీ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, కానీ నాకు కొంచెం గైడ్ చేయండి ఈ విషయంలో. ఇక్కడ అదే అంటుందండి, జరిగిన దాన్ని ఇది ఎలా జరుగుతుందని దూతతో అనగా మన సందేహాలు కానీ ఏదైనా కానీ ప్రభు దగ్గర పాద దగ్గర పడి ఆయన మాటలు అర్థం కానప్పుడు, ప్రభువా నేను నమ్ముతున్నా, ఆయన మాటలన్నీ మనం గుడ్డిగా నమ్మేయండి. ఆయన సేవకుడు గుడ్డిగా నమ్ముతాడండి. గుడ్డిగా నమ్మేవాడు ఇంకా లోకి వెళ్తే సేవకుడు నమ్ముతున్నాడు లేఖనాలు. ఇప్పుడు ఆ సేవకుడు యాజకుడి దగ్గరికి వస్తే ఆయన గుడ్డిగా నమ్మాలి. ఈమె చూడండి, ఈమె నమ్మింది కానీ ప్రభు దగ్గర అడుగుతుంది. మనం కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రభువుని సున్నితంగా అడగవచ్చు. ఎందుకంటే వివేకంగా కనిపెట్టేవారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడండి. ఆ ఆత్మల వివేచన వరం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆ వివేకంగా అడిగినప్పుడు, ప్రభు నాకు ఇది అర్థం కావట్లేదు, మీరు మాట్లాడారు కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు అది అవినీతికి వెళ్ళిపోకుండా, అపనమ్మకానికి వెళ్ళిపోకుండా అది దేవుడు మనకి ఎలా చేస్తాం, ఎలా జరుగుతుందని చెప్తారు. చెప్పిన తర్వాత అదేంటంటే తరతరాలకి బ్లెస్సింగ్ అయిపోతారండి. అపనమ్మకానికి వెళ్ళదు, మేము నమ్మలేదు అని మనం అనిపించుకోము. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. ఇక్కడ లాస్ట్ చూస్తే 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. 38 చాలా ఇష్టం అండి. ఇప్పుడు చూడండి, చదువుతాను 38. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. 38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను,
నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చాలా ఇష్టం అండి. దేవుడు ఎలా ఉండాలని ఆశపడతాడండి మనల్ని. ప్రభు మనతో మాట్లాడినప్పుడు యాజకుడికి చెప్పడం చూడండి, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ దేవుడు పరిశీలించాడు ఆమెని. పరిశీలించుకోకుండా, టెస్టింగ్ చేయకోకుండా, పవిత్రత లేకోకుండా దేవుడు ఆమె గర్భం ద్వారా ఇంపాసిబుల్ అని ఆమె అంటుంది. ఆమె అనాలి, ఏమనాలి? అయ్యో నాకు పెళ్లి కాల, నేను ఎలా అవుతాను, ఏంటి, నేను అసలు కుదరదు, నో ఛాన్స్. ఇప్పుడు నా ఆ ప్లేస్లో మళ్ళీ మనం పెట్టుకోండి. నమ్ముతారండి మీరు ఎవరన్నా? నమ్ముతారండి? లేకపోతే నేనే అనుకోండి, సపోజ్ అమ్మాయి నేనే అనుకోండి, నేను నమ్ముతానండి. నాకు పెళ్లి కాలేదు ప్రభువా, ఇది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అక్కడ అబ్రాహాం అదే అంటాడు, నాకేనా అసాధ్యమే ఉందా? ఈనాడు కూడా మరియా జీవితం ద్వారా మనం అడుగుతున్న ప్రశ్న అదేనండి. దేవుడు నాకేమైనా అసాధ్యం ఉందా? ఆమె నమ్మింది, తరతరాలకి బ్లెస్సింగ్ అయింది ఆమె. ఇది చాలా ఇష్టం నా మాట. నాకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ బి టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. తెలుగులో చూస్తే అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్థం కాదండి. ఈ రోజు నీకు వాగ్దానం ఇచ్చాడా దేవుడు? పలానా రోజు ఇది చేస్తా, ఆయన నా కాలం ప్రకారం చేస్తా, కాలంలో సమయంలో నా ఆధీనంలో ఉన్నాయి, తగిన సమయం నిన్ను హెచ్చిస్తాను, తగిన సమయం నీకు అది చేస్తాను, తగిన సమయం ముందు నీ పిల్లలు పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను, నీ ఆలయ బాధ నుంచి విముక్తి చేస్తాను. నువ్వు వస్తున్నావు మందిరానికి, రోజు వస్తున్నావు, గంట నుంచి ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నావు, కన్నీళ్ళు కాలుస్తున్నావు. నువ్వు నమ్మకపోతే ఎలా? నమ్మకపోతే ఎలా? నీకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? నిన్ను బహు జనములు తల్లిగా చేస్తానన్నాడు దేవుడు. ఆ వాగ్దానం ఇచ్చాడా లేదా? ఇక్కడ బిడ్డల మందికి నువ్వు నాకు లోబడి బిడ్డ, నువ్వు లోబడితే తరతరానికి నా ఆశీర్వాదంగా చేస్తాను, నువ్వు రా నా సేవకి అన్నాడు దేవుడు. బిడ్డ కొందవాళ్ళు అన్నారా లేదా చెప్తారా? చేయండి ఎవరన్నా. నమ్మారా? నమ్మకపోయిన దానికి నమ్మే దానికి తేడా చూడండి. మరియా జీవితం ద్వారా తరతరాలు మార్చేసాడు వాళ్ళని దేవుడు. ఇప్పుడే చెప్తామండి, 2 సంవత్సరాలు అయిందండి ఈ ఇన్సిడెంట్ మనం చూసి. ఈరోజు సంఘానికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అని చెప్పిన మాట ఏ మాట నిరర్థకం కాలేదు. ఆకాశము భూమి గతిస్తాయేమో, నేను నీతో చెప్పిన మాటలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నిరర్థకం కాలేవండి. అది కాలం సమయంలో టైం పట్టొచ్చేమో కదా. బిడ్డ, నా కుమారుడా, నా సేవ కూడా అది జరిగితే తీరుతండి. మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇదే ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న, సంఘంతో మాట్లాడుతున్నది. ఈ రోజు ఈ మాటలు బలమైన బిడ్డలుగా మీరు వింటున్నారు. ఈ వాక్యం అందరికీ చెప్పడం దేవుడు ఇష్టపడలేదు. ఆ రోజు శుక్రవారం నాతో మాట్లాడే దేవుడు ఈ రోజు మళ్ళీ శుక్రవారం వచ్చింది. దేవుడు నమ్మితే అండి ఇప్పుడున్న ఈ రోజు ఎవరెవరైతే వచ్చారో మరిలాగా ఆశ్రయించాలని ఆశపడుతున్నాను దేవుడు. కానీ ఒక ప్రశ్న, నమ్ముతున్నావా? మరే ప్లేస్లో మనం పెట్టుకోండి. నన్ను నేను పెట్టుకున్నా, మీరు కూడా మిమ్మల్ని పెట్టుకోండి. ఎందుకంటే అండి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమండి. అబ్రాహాము నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పటికీ తరతరాలు మనం చెప్పుకున్నాం. మనం చచ్చేంత వరకు యుగాంతం వరకు చెప్పుకుంటారంటాం. మరియను కూడా మనం చచ్చేంత వరకు మన దేవుడి లోకాన్ని తీసుకెళ్ళాడు చెప్పుకుంటానే ఉంటాం. లోకం వరకు చెప్పుకుంటా ఉంటాం. ఆమె చేసింది, ఆమె నమ్మింది, ఆయన మాటలు నమ్మింది, విధేయత చూపించింది. మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, రోజు రెగ్యులర్గా వచ్చినా, మోకరించి ప్రార్థన చేసినా, కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసినా, ఆయన మాట ఇచ్చాడని నమ్ముతాడు. ఆయన మాట ఇచ్చాడు నెరవేరి తీరుస్తాడు. ఏ క్షణమైనా, ఏ రోజైనా కానీ మనం కనిపెట్టుకుని ఉండాలి. అదే మన డ్యూటీ అండి. మన పేషెన్సీని చూస్తాడండి. అప్పుడు మనం అందరినీ బ్లెస్ చేస్తాడండి దేవుడు. మరేమో బ్లెస్సింగ్ అంటారా? లేకపోతే అల్పవిశ్వాసం వలన, కొంచెం అల్పవిశ్వాసం వలన జకర్యాలు బతికని ఆశీర్వదించలేదు, బ్లెస్సింగ్ అంటారు. బ్లెస్ చేశారు జకర్యాలు బతికని కదా, కానీ అప్పుడు క్రమశిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మరే కేసులో వచ్చేసరికి ఆమె నమ్మిందండి. క్రమశిక్షణ చర్యలు ఆమెకు ఏమి లేవు, నమ్మింది కాబట్టి తరతరాలు బ్లెస్ అయ్యాలి. ఇప్పుడు కూడా నువ్వు ఏ వ్యక్తి దేనికోసం ప్రార్థన చేసుకుంటున్నావు, నేను ఏ మాట కోసం ప్రార్థన చేస్తున్నాను, సంఘం దేనికోసం ప్రార్థన చేస్తున్నాను, ఆయన చెప్పిన ఏ మాట జరుగుతుందో కానీ లాస్ట్ 5 minutes కూడా చెప్తాను.
అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. చదువుతానండి. దాదాపు అదే కాలంలో రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని, చూడండి, రాజైన హేరోదు గారండి సంఘపు వారిలో కొందరిని పట్టుకొని బలాత్కారంగా పట్టుకొని కొందరు బాధ పెట్టాలని చూసాడండి ఆయన. ఆ బాధ పెట్టాల స్థితిలో ఒక మళ్ళీ పట్టుకున్నారు. తర్వాత పేదరి గారి ఏమంత వచ్చింది, ఆయన కూడా పట్టుకున్నారు, చెరసాల్లో వేసేశారు. సంఘము అత్యాసక్తితో, మనకు తెలిసిందే, తమ సమయం లేదని చెప్పేస్తాం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం కొన్ని అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా ఏక మనసుతో ఏక హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నాం. దయచేసి సంఘమా, ఫ్రైడే ప్రేయర్స్ మీరు అంత ఆశామాషిగా తీసుకోవద్దని దేవుడి పేరు మనం చేసుకున్నాను. ఒక వ్యక్తి ఆత్మకులే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ అందరూ ఏకంగా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘం పక్షంగా, సంఘం కోసం, వారి వాగ్దానాల కోసం అందరూ ఎత్తుపడదు. ప్రభు ఏం చెప్పిన మాట, ఏ మాట నిరంతరము కానేరదండి. ఆకాశాల భూమి గతించినా కానీ ఆయన మాట గతించదని ఆయన మాత్రం నెరవేరకుండా ఉండదండి. ఇక్కడ చూడండి, సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ సంఘం అంతా ఎక్కడ ఉంటుంది? ఆ వచనం 5వ వచనం అండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయించున్నాను. మామూలుగా కూడా కాదండి, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం కొన్ని విషయాల కోసం సంఘం అంతా కొన్ని అనారోగ్యం కోసమా, లేదా సంఘం ఇబ్బందుల కోసమా, లేదా సంఘ పరిచర్య కోసమా, సువార్త కోసమా, ఇంకా గ్రేట్ వర్క్ కోసం, అనేక విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి బాగా తప్పు చెప్పాడు. ప్రార్థన, సువార్త, పరిచర్య ఎల్లప్పుడూ ఇది జరగాలి. అది యుగాంతం వరకు జరగాల్సిందండి. ఇదే సంఘ ప్రక్రియ అండి. ఇప్పుడు సంఘం అత్యధికంగా ప్రార్థన చేస్తుంది కదా, చూడండి, రిజల్ట్ వచ్చేసిందండి. మనకందరికీ తెలుసు, పేతురు చెరసాల నుంచి బయటికి వచ్చేసారు, ప్రభువు ద్వారా తీసుకొచ్చేసారు, మనకు తెలుసు. ఇక్కడ చూడండి, రిజల్ట్ వచ్చేసరికి 12వ వచనం చదువుదామండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరి. చూడండి, అనేకులు కూడి ప్రార్థన చేయించుంది. ఇప్పుడు కూడా మనం కూడా ఫ్రైడే వచ్చినప్పుడు బలంగా ప్రార్థన చేసినప్పుడు, ఏకముగా కూడి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అండి, పేతురు గారిని ఎలా అయితే దేవుడు విడిపించాడో, తీసుకొచ్చాడో, అలాగే మనం నమ్మితే అండి, నమ్ముట నీవనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఇవాళ అదే అండి, మీరు నమ్మకంగా ఉన్నారు. ప్రభు చెప్పిన మాట మీరు నమ్మకంగా నమ్ముతున్నారా? అదే ఇవాళ. ఇప్పుడు సంఘం నమ్మింది, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. నమ్మిందో లేదో మనకు తెలుస్తుంది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వచ్చేసాడు, దేవుడు తీసుకొచ్చేసాడు, రిజల్ట్ వచ్చేసింది మనకి. ఇక్కడ చూడండి, 11వ వచనం. అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదె అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకి పరుగెత్తి కొనిపోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. చూడండి, అందుకు వారు, నీవు పిచ్చిదానం అనేది, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోత అని పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, సంఘం అయితే అత్యధికంగా ప్రార్థన చేస్తుంది, రిజల్ట్ వచ్చేసింది మనకి. పేతురు గారు బయట తీసుకురాబడ్డారు. అక్కడ వరకు ఫైన్ అండి అంతా. వాళ్ళు ప్రార్థన చేయించుండిరి అని వాక్యం. ఇప్పుడు పేతురు గారు వచ్చిన తర్వాత ఎవరు గుర్తుపట్టారండి? రోదే అని ఒక చిన్నది గుర్తుపట్టేసింది. మనం చేసిన రోజే ఒక చిన్నది గుర్తుపట్టింది. ఇక్కడ మనం లేఖనాలు చూసినట్లయితే, అందుకు వారు నువ్వు పిచ్చిదాను అనేది ఆమె గుర్తుపట్టండి. లోపలికి అంటే ఎక్సైట్మెంట్, మన ప్రభు ప్రార్థన చేసిన దానికి జవాబు వచ్చింది. నేను గుర్తుపట్టా, వెళ్ళి నా వాళ్ళకి చెప్పాలి నేను అని గుర్తుపట్టేసి తలుపు తీసుకోకుండా రోజే అని చిన్నదే గుర్తుపట్టిందండి. స్వరం, నా గొర్రెలు నా స్వరము వింటాయి. దేవుడికి చిన్న పిల్లలు అంటే ఇష్టం. మనం అందరూ చిన్న పిల్లలు లెక్క ప్రార్థన చేసినప్పుడు మన స్వరాన్ని ఆయన వింటాడు. ఆయన స్వరాన్ని కూడా మనం వింటాము. వింటమే కాదండి, విన్న తర్వాత మనం నమ్మకంగా
సంఘంగా గుర్తుపడుతున్నామా? ఆయన మాటను ఆలకిస్తున్నామా? ఆయన చెప్పింది చేస్తాడని నమ్ముతున్నామా అనే క్వశ్చన్ అండి ఇక్కడ. ఆయన మాటలు వింటున్నాము, రోజు మనం ప్రార్థన వింటున్నాము, దేవుడి సేవల ద్వారా వచ్చే వాకుల ద్వారా వింటున్నాము, లేకపోతే సపరేట్గా కూర్చున్నప్పుడు తమ్ముడు ఇలా చెయ్యి, తమ్ముడు అలాగ చెయ్యి, దేవుడు నేను ప్రే చేస్తాడు. ఎందుకంటే ఆయన తన సేవకు నోటి మాటను స్థిరపరచేను. అది దేవుడి వాక్యం అండి. మనకి వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రభు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం నమ్ముతున్నామా? ఇదే అండి దేవుడు అడుగుతున్నాం మన దగ్గర నుంచి. మనం నమ్మకంగా ఉంటున్నాం, ఓకే. ప్రభువు మనతో మాట్లాడినప్పుడు నమ్మకంగా ఇది చేస్తున్నామా? విధేయత చూపిస్తున్నామా? విధేయత కలిగిన జీవితం అండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ చిన్నది నమ్మింది ఫస్ట్ ఆమె నమ్మిందండి. అక్కడ అనేకులు సంఘం అంతా ఉన్నారు. సంఘం ఒక చిన్నపిల్లలు ఉంటారండి, పెద్ద సంగతి ఏమైంది? నాతో సహా నేను ప్రశ్నించుకునే రోజు పెద్ద సంగతి ఏంది? మనం చిన్న పిల్లల వల్లే ప్రార్థన చేసేటప్పుడు ఆయన స్వరం వినిపారు. ప్రభువా, నాకు నీ స్వరం వినిపించవా? నీ మాటలు నేను వింటాను ప్రభువా. మీ సుఖాల ప్రార్థన వచ్చిన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వినండి. మీరు కదా ఏ మాటలు పడుతున్నారు, ఆత్మలో ఏ మాటలు పడుతున్నారు? పలానా స్త్రీ సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, పలానా సహోదరుడు ప్రార్థన చేస్తున్నారు, ఏ మాటలు? ప్రభువు మాటలు కొన్నిసార్లు ప్రభువు మాట్లాడతారు. ఆ మాటలు వచ్చి ఆ చిన్నది విన్నదే కాకుండా అండి వెనక్కి వెళ్ళి చెప్పడానికి ఎక్సైట్మెంట్గా వెళ్ళిపోయింది. అప్పుడు ఆవిడ ఏమన్నారు చూడండి, నువ్వు పిచ్చిదాని. ఇప్పుడు సంఘం వరకు ఏం చేసిందండి ప్రార్థన? ఆయన బయటకు రావాలి, విడిపించేశాడు. దేవుడు తీసుకొచ్చేసాడు బయట. అది నువ్వు నమ్మకపోతే ఎట్లా? సంఘం నమ్మకపోతే ఎట్లా అండి? లేకపోతే మన ఇంట్లో మనం నమ్మకపోతే ఎట్లా? ఒక చిన్నది నమ్మింది, గుర్తుపట్టేసింది ఆయన స్వరం. ఎందుకంటే ఆయన చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఇష్టము. అలా చిన్న పిల్లలుగా మనం ప్రార్థన చేస్తే అండి మన మనోనేత్రాలు, మన హృదయం తెలిసేస్తాడండి దేవుడు ఆటోమేటిక్గా అండి. అది గుర్తుపట్టిన శక్తిని ఆనేస్తాడు. మళ్ళీ హృదయాలు, మనోనేత్రాలు తెలుసుకోవాలండి. మనం తెలుసుకోవాలని, ప్రభువా నా మనోనేత్రాలు తెరవండి, నా హృదయం తెరవండి. ఆ చిన్నదాని వల్లే నిన్ను గుర్తుపట్టాలి. దాని సాదృశ్యం ఏంటో చెప్పండి. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ చిన్నది ప్రార్థనకి ఉంది. అక్కడ ప్రభు తలుపు దగ్గర నిలబడ్డాడు, హృదయం అనే తలుపు దగ్గర సాదృశ్యం పేరు తలుపు దగ్గర నిలబడ్డాడు కదా, టక్ అని కొడుతున్నాడు. ఈనాడు కాదు, ప్రభు మన హృదయాలు కొడుతున్నాడండి. మనం నమ్ముతున్నామా? ఆయన మాటని గుర్తుపడుతున్నామా? ఇదేనండి ప్రశ్న. తర్వాత ఏమన్నారు? ఆ సంఘం ఆమెని చిన్నదాన్ని పట్టుకుని పిచ్చిదాన్ని వేసారండి. చూడండి ఏమన్నారండి? అమ్మా, నువ్వు దేవుడు స్వరాన్ని గుర్తుపట్టేసావు. ఫస్ట్ నువ్వు చూసావు పేతుర్ని, నీకే ఆ తండ్రి దేవుడు, నువ్వే చూసావని ఒకటి పొగడాలా లేకపోతే పిచ్చిదాన్ని అనాలా? సంఘం ఏమనాలండి? దేవుడు స్వరాన్ని సంపాదించిన సంఘం అండి. ప్రేమ కలిగి ఉండి నోటితో ఏ మాటలు మాట్లాడవద్దు. పనికి మాటలు కానీ, పగరబోతు మాటలు కానీ, బూతులని కానీ, పోగిరి మాటలు కానీ, సరసోకులని కానీ మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. మరి అక్కడ పిచ్చితనం అనేసాడు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ప్రశ్న, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు గుర్తుపట్టినప్పుడు దేవుడి స్వరాన్ని, సంఘం అయిన మాటలు చెప్పినప్పుడు, లేదా దేవుడి సేవలో అయిన మాటలు చెప్పినప్పుడు, ఉన్నారా ఎవరైనా వీళ్ళు పిచ్చోడు అని ఎదుటి వాళ్ళు అనేవాళ్ళు కదా ఉన్నారండి? లేదా అనిపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనిపించుకున్న వాళ్ళు ఉన్నారైతే ధన్యుడు. ఎందుకంటే రోజే ఆ చిన్నది ధన్యత కలిగించింది. ఇక్కడ కూడా నా సహోదరుడు, నా బిడ్డ, నా కుమారుడు నేను అంటున్నారా? పిచ్చోడి, పిచ్చిదానివి అంటున్నారా? భయపడదు. పిచ్చోడేనండి దేవుడికి కావాల్సింది. ఏమీ లేవాళ్ళే కావాలండి దేవుడికి, చదువులేని సామాన్యులే కావాలండి దేవుడికి, పిచ్చోళ్ళే కావాలండి. ఆయన మాట వినేవాళ్ళే కావాలి, నమ్మకంగా కనిపెట్టుకునే వాళ్ళే కావాలండి దేవుడికి. ఆయనే జవాబు ఇస్తాడండి దేవుడు. ఎవరైతే నవ్వుతున్నారో, పిచ్చిదారు అంటున్నారు, సంఘంలో పలానా మాట చెప్తే, పలానా ప్రభు ఇట్లా నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే నాకు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, లేకపోతే ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టాను, అలా ఎవరైనా మీ దగ్గర పంచుకుంటూ పిచ్చోళ్ళ చూస్తారండి. నువ్వు పిచ్చోళ్ళగా చూస్తావేమో వాళ్ళని, లేకపోతే సహోదరుడు నువ్వు పిచ్చోళ్ళగా చూస్తావేమో. ప్రభు పిచ్చోళ్ళగా చూస్తాయండి వాళ్ళని. ప్రభువే వచ్చి వాళ్ళతో గుర్తుపట్టేసాడండి. ఆయన స్వరం గుర్తుపట్టేసిందండి. అంత ధన్యత కలండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ప్రభువుని చూసేదారు. చాలా చిన్నది చూసి, ఇప్పుడు మన సంగతి ఏంటి? సంఘం సంగతి ఆ చిన్నది ప్లేస్ లో పక్కన తీసేయండి. ఆ మిగతా రిమైనింగ్ ప్లేస్ లో మనం ఉన్నామా? గుర్తుపట్టలేకపోతున్నామా? నమ్మకంగా ఉండలేకపోతున్నామా? ప్రభు మాటలు నమ్మలేకపోతున్నామా?
ప్రార్థన అండి. ఇవన్నీ 3 అంశాలు. జకర్యాను వెళ్తూ ప్రార్థన చేశారు. మరియ కూడా ఆమె విధేయురాలు, నమ్మకంగా ఉంది, ఆమె బ్లెస్ అయింది. ఇక్కడ ఈ సంఘం అంతా ప్రార్థన చేసింది. ఇక్కడ మనం కూడా అనుదిన డైలీ జీవితంలో ఎన్నో అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాము, పట్లలో దానం చేస్తున్నాము. దేవుడు ఎక్కడైనా ఎవరైనా హోమ్ చేశాడండి? ఎవరిని హోమ్ చేయలేదు 3 ఇన్సిడెంట్లు. కానీ పరీక్షలు ఎదులేదు. ఆ చిన్నది పిస్తా అనిపించుకుంది. ఈనాడు కూడా ఎవరైనా పిచ్చోలనిపించుకుంటే బాధపడకండి. కొన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయా దేవుడు మాట. అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు పట్టిందండి. యోసేపుతో దేవుడు మాట్లాడాడండి, పిచ్చోడు అనిపించుకున్నాడండి. దేవుడు గుంట్లేపు అన్నదమ్ములతో అమ్మేసి పేరు కొట్టాడండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా, ఎగిరి చేసి మాట్లాడారండి. దేవుడు వదిలేశాడండి యోసేపుని. ఇప్పుడు సంఘంలో ఏ వాగ్దానం దేవుడు ఇచ్చాడు వదిలేస్తారంటారా? పిచ్చోళ్ళు అనిపించుకున్నా అంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎదురే సందర్భాలు లేవంటారా? సంఘానికి కానీ సంఘంలో బిడ్డలకు కానీ లేవంటారా అండి? ఈరోజు ప్రభు ఇచ్చిన వాగ్దానం అదే. లోకం కానీ సంఘ సభ్యులే ఉన్నారు పిచ్చోళ్ళు ఉన్నవాడు. వాళ్ళు అక్కడ హెచ్చరిక చేస్తున్నారు, బిడ్డ మారు. ఏదైనా వాక్యం వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి, లేకపోతే ఆత్మీయ సహోదరులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు దయచేసి ఆ గుంపులో నువ్వు ఉండొద్దు. ఎంకరేజ్ చేసే గుంపులో ఉంటే వాళ్ళకు వచ్చిన బ్లెస్సింగ్ మన మీద కూడా పడతాయండి. సంఘానికి వచ్చిన బ్లెస్సింగ్స్ వ్యక్తిగతంగా మనం కూడా అందించగలుగుతామండి. మరేకి వచ్చిన బ్లెస్సింగ్స్ అంతా అయిపోలేదండి. ఎక్కడైతే తెలిసి బ్లెస్సింగ్స్ అంతా అయిపోలేదండి. ఇప్పుడు కూడా మనం కూడా ఇవన్నీ ధ్యానించిన అంశాలు. ఒకటే పాయింట్, రోజు వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాము, నమ్మకంగా ఉంటున్నాం, క్రమంగా వస్తున్నాం. కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలు నమ్ముతున్నామా? ఇప్పుడు మరి ఎవరు నమ్మారు, ఎవరు నమ్మలేదు? సంఘం నమ్మిందా, చిన్నది నమ్మిందా, మరియ గారు నమ్మారా, లేకపోతే జకర్యా నమ్మారా? ఎన్ని ఇన్సిడెంట్ మనం ధ్యానించామండి. ఇదే మనం నేర్చుకోవాల్సిన అంశం. ఇక్కడ దయచేసి చివరిగా అండి, మోషే గారు ఐగుప్తుల్లో నుంచి ఇశ్రాయేలు తీసుకొచ్చారు బయటికి. అప్పుడు ఏం జరిగింది? సముద్రం వచ్చేసి ఆటంకం. ప్రభువు మాట అంటున్నారు, నువ్వు ప్రార్థించడం ఎలా, నాకు మొరపెట్టుట ఎలా? కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో అండి ప్రార్థన చేయాలి, కరెక్టే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కానీ అంతకుముందే బోల్డెన్ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ఇశ్రాయేలు చూశారండి. తెగులు వచ్చింది, వాటిని బ్లడ్ అయిపోయింది, అది పురుగులు వచ్చేసేసినాయి, లేకపోతే కప్పలు వచ్చినాయి, లేకపోతే ఏగలు వచ్చేసి ఇంట్లో వాటి నుంచి విడిపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చూశాడు, చేశాడు. మోషే గారు కదా అనుభవించారు, లేకపోతే సిస్టర్ గారు చూశారు. అవన్నీ ఇప్పుడు ప్రార్థన చేశారు. ఒకటే ఒక సందర్భంలో బైబిల్ మొత్తాన్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేయటేలా, ఎలా నాకు మొరపెట్టేలా? కొన్ని సందర్భాలు అండి మనం దేవుడి మీద విశ్వాసంతో, నమ్మకంతో, ఆయన మాట మీద, ఆయన స్వరం మీద, ఆయన మాట్లాడే, ఆయన్ని కనిపెట్టుకుని ఉండి ఎక్కడ దొరికిద్దా ఆయన కార్యాలు ఆయన ఎదురు చూస్తా. ఆయన అంటే అన్నాడు ప్రభు, నువ్వు ఎలా నీ చేయి పైకెత్తు, నీ చేయి పైకెత్తు. క్రియ ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాల్లో క్రియ ఇంపార్టెంట్ అండి. మనం ఆయన పనులు ఓపెన్ చేయడానికి, ద్వారాలు తెరవబడడానికి మనం కూడా వెతకాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. ఎటువైపు వెళ్తే కనిపెట్టుకుని దేవుడు ద్వారాలు తెలుస్తారు. అయితే అడ్డుగా సముద్రం వచ్చింది, మోషే గారు ఎలా బిహేవ్ చేశారు? ఆయన ప్రార్థన చేశారు. అక్కడ మాత్రం పర్టికులర్గా దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రార్థన చేయడం ఎలా? 14వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. నేను సమయం దగ్గర చెప్పట్లేదు, నేను మాకు అంటున్నాను. ప్రార్థన నువ్వు చేయొద్దు, పైకెత్తు, ఓపెన్ అయిపోయి. అలాగే మన అనుదిన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేసే సందర్భాలు పోగోలు ఉంటాయి. కొన్ని సందర్భాలు మన విశ్వాసంతో ముందే అడిగే సందర్భాలు ఉంటాయండి. మన ఆయన దారిని ఎక్కడ దేవుడు తెలుస్తాడా, ఏ పరిస్థితిలో తెలుస్తాడా, ఏ సిచ్యువేషన్ లో తెలుస్తాడా, ఎక్కడైనా మనం ఎక్కాల్సిన బాధ్యత మన పైన ఉందండి. సంఘం పక్షంలో కానీ, మన ఇంట్లో కానీ, మన జీవితంలో కానీ దేవుడి కోసం, మాట కోసం కనిపెట్టుకుంటూ ఆయన ద్వారా తెరవడానికి కోసం కొన్ని సందర్భాల్లో మన క్రియారూపము దాల్చిన పరిస్థితిలో మనం ఉన్నామండి. మోషే గారి జీవితం కూడా మనం ఇది నేర్చుకుని ఇంకా అలాంటి జీవితాలలో వెళ్ళకోకుండా అలాగా ఏదైతే అపనమ్మకం కలిగి ఉన్నారో జకర్యా గారు కానీ, లేకపోతే శారా గారు కానీ, లేకపోతే ఇది వెళ్ళకోకుండా
మిగతా వాళ్ళని చూసి మనం నేర్చుకుని మన జీవితంలో అప్లై చేసినట్లయితే మనం బ్లెస్ అవుతామండి, సంఘంగా బ్లెస్ అవుతాము. తద్వారా ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాం, మన కుటుంబాలను కూడా ఆశీర్వాదంగా, మన తర్వాత కూడా ఆశీర్వాదంగా మలుచుకోగలుగుతుంది. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడు నాయన, ఆశ్చర్యకరమైన ప్రేమ జరిగించే తండ్రి, ఇదో ప్రభా నీ కుమారుడు నిలబెట్టి సూటిగా తేటగా అనేక అంశాలు నాతో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ కృతజ్ఞతలు చెల్లించి యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత